హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఏ డే ఇన్ మై పీజీ కాదు ఏ డే ఇన్ మై హాస్టల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. రెండు ఒకటే కదా, రెండు ఒకటా కాదా కమెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ వీడియో కానీ మా అమ్మ చూస్తే షాక్ అవుతుంది. అసలు ఇంట్లో 7:30 or 8 అయినా లేవను. ఇక్కడ 6:30కే లేచేసి ఫ్రెష్ అవుతున్నాను. ఫ్రెష్ అయ్యేసి నేను మార్నింగే హాట్ వాటర్ అయితే తాగుతాను. అవి బాల్ చేసుకోవడానికి దీంట్లో వేస్తున్నాను. సరిపోవనేసి ఇంకా కొన్ని వేద్దామో వద్దా అనేసి ఆలోచిస్తున్నాను. వాటర్ అయితే బాయిల్కి పెట్టేసి వాటర్ అయిపోయాయి బాటిల్లో. సో తెచ్చుకోవడానికి కిందకి వెళ్తున్నాను. మేము ఉండేది 7th ఫ్లోర్లో ఉంటాం. సో లిఫ్ట్ అయితే ఉంది, బట్ మనం ఈరోజు అయితే ఆ లిఫ్ట్ యూజ్ చేయట్లేదు, స్టెప్స్ యూజ్ చేసుకుంటున్నాం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ యు ఆల్ ద బెస్ట్. కిందకి వెళ్ళి వచ్చేసరికి అయితే వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. అవైతే గ్లాస్లోకి తీసుకుంటున్నాను. మనం ఈ వాటర్ ఇప్పుడు ఈ సోఫా పైనే కూర్చొని వ్యూనంతా ఆస్వాదిస్తూ తాగబోతున్నాం అన్నమాట. నేను ఈ మధ్యలోనే మహాభారతం చూడడం స్టార్ట్ చేశాను. అది చూస్తూ అయితే ఈ వాటర్ అయితే తాగేసాను. ట్రస్ట్ మీ గాయ్స్, చాలా బాగుంది మహాభారతం అయితే. మీరు కూడా ఒక్కసారి చూడండి. 2-3 ఎపిసోడ్స్ అయితే మనకి అంత ఇంట్రెస్ట్ రాదు. ఒకసారి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం అవుతుంది అనేసి ఇంకా చూడాలనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు 20 ఎపిసోడ్లో ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా వాటర్ తాగేసి అయితే వాక్ చేసేసి వచ్చేసాను. ఈరోజు అయితే మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉంటున్నాం. ఎలాగో బయటకు వెళ్ళేటప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోము కదా. ఈరోజు అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని తినడానికి అయితే కిందికి వెళ్ళాను. ఈరోజు మాకు టిఫిన్ ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ అయితే చేశారు. మన గురించి అయితే తెలుసు కదా, మనం చట్నీ లవర్ అన్నమాట. అలా 3 ఇడ్లీస్ అయితే వేసుకొని ప్లేట్ మొత్తం సాంబార్ చట్నీతో అయితే నింపుకొచ్చేసాను. అలా టిఫిన్ చేసేసి అయితే వర్క్ స్టార్ట్ చేసా. మాకు లాగిన్ 10:30కి, 10:30 నుంచి 7:30 వరకు. సో లాగిన్ అవుతున్నాను ఇక్కడ. అలా వర్క్ చేసుకునేసి అయితే ఆఫ్టర్నూన్ తినడానికి అయితే స్టార్ట్ అయ్యాను. మళ్ళీ నేను 3 months నుంచి ఐస్ రోలర్ అయితే యూస్ చేస్తున్నాను. అదే కింద ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్తున్నా, దాన్ని కూడా తీసుకొని. ఫ్రిడ్జ్లో పెట్టేసి కిందకెళ్ళి కర్రీ చూసేసరికి టోటల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఈ కాలీఫ్లవర్ కర్రీ అయితే నాకు అస్సలు నచ్చదు. ఇది చేశారు, ఇంకా చేసేది ఏం లేక ఓన్లీ రైస్, పిక్కిల్ అయితే వేసుకున్నాను. అలానే పెరుగు లేనిదే మనకి ముద్ద దిగదన్నమాట, అది కూడా తెచ్చుకున్నా. ఈవినింగ్ స్నాక్స్ బిస్కెట్స్ అయితే తింటున్నాను. బిస్కెట్స్ తినేసి నేను డైలీ గ్రీన్ టీ అయితే తాగుతాను ఈవినింగ్. సో గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. అలా టీవీలో సాంగ్స్ పెట్టుకొనేసి అయితే స్నానం చేసి వచ్చేసాను. అందరు మార్నింగ్ స్నానం చేస్తే మనం ఈవినింగ్ చేస్తాము. నేనైతే ఈవినింగ్ పర్సన్ అన్నమాట. అలా స్నానం చేసేసి లాగౌట్ అయితే అయిపోయాను. లాగౌట్ అయిపోయేసి మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను డిన్నర్ చేసేకి వెళ్దామనేసి. సో అక్కడికి వెళ్తూనే మేము ఇద్దరం మహాభారతం చూస్తున్నామని చెప్పాను కదా, చాలా అడిక్ట్ అయిపోయాం దీనికి. ఖాళీ దొరికితే చాలు చూస్తూనే ఉన్నాం. అక్కడికి వెళ్ళేసరికి పవర్ కూడా పోయింది. చాలాసేపటికి రాకపోయేసరికి పవర్ పోయినా కూడా అలానే లైట్స్ వేసుకొని కిందకి వెళ్ళాం. ఈరోజు మాకు డిన్నర్కి రోటీ, బీట్రూట్ ఫ్రై అయితే చేశారు. కొంచెం తిని కొంచెం అయితే పడేసాను, ఎందుకంటే ఆ రోజు మాకు రసం చేశారు. రసం అంటే నాకు ఫేవరెట్ అన్నమాట, అందుకే రసంతో తిన్నాను. తర్వాత వాక్కి అయితే వెళ్ళాం. మేము డైలీ వాక్కి వెళ్తాం. అక్కడే టీ తాగేసి అయితే మళ్ళీ పీజీకి వచ్చేసాను. పీజీకి వస్తూనే బటర్ మిల్క్ తాగేసి ఐస్ రోలర్తో అయితే ఎండ్ చేస్తున్నాను డే. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.